ఆత్మరక్షణ విలువ తెలుసుకున్న నువ్వు, యేసయ్యను పరిచయం చేయకపోతే వాడు నరకానికి పోతాడని తెలిసిన నువ్వు, మరి యేసయ్యను వారికి పరిచయం చేసే సువార్త చెప్పకపోతే మేలైనది చేయని ఎరిగి అలాగూ చేయని వ్యక్తిగా నువ్వు పాపిగానే ఉన్నావుగా, పాపమేగా. ఈ పాపం నీకంటిది. ప్రభు బల్ల దగ్గరికి వచ్చి చాలామంది నా నోరు జారాను, కాలు జారాను, కన్ను జారాను, చెయ్యి జారాను అని ఒప్పుకుంటారు. చాలామంది ఒప్పుకొని పాపం ఏందో తెలుసా? చేయాల్సిన విషయాలు చాలా అవకాశాలు ఉన్నా, చాలా చేయాల్సినవి ఉన్నా నేను చెయ్యలేదు ప్రభువా, ఈ పాపాన్ని కూడా క్షమించమని అడగాలి. కానీ మనకు అసలు గుర్తొచ్చిద్దా? అది గుర్తే రాదు. కానీ అది కూడా పాపము అని రాశాడు. ఆజ్ఞాతిక్రమంలో 2 ఉన్నాయి. దేవుడు 2 చెప్పాడు. కొన్ని చేయొద్దని చెప్పాడు, కొన్ని చేయమని చెప్పాడు. చెయ్యొద్దన్నవి చేయడం పాపమని మాత్రమే మన మైండ్లో రాసుకున్నాం, కానీ చెయ్యమన్నవి చెయ్యకపోయినా పాపమేనన్న సంగతి రాసుకోవాలా. అది కూడా ఎక్కించండి మైండ్కి, హృదయానికి.